హాయ్. మీ మనస్సుకు విశ్రాంతి ఇస్తున్నారా ఎప్పుడైనా? మీకు ఒక విషయం చెప్పనా? విశ్రాంతి అనేది శరీరానికే కాదు, మనసుకు కూడా అవసరమే. బాడీ అలసిపోతే ఏం చేస్తాం? డే అంతా వర్క్ చేసి, నైట్ పడుకొని, మార్నింగ్ మళ్ళీ కొత్త ఎనర్జీతో లేసి, మళ్ళీ మన పనులు మొదలుపెడతాం. ఓకే. బావుంది. మరి మనసుకి? కొన్నిసార్లు సంవత్సరాల తరబడి దానికి విశ్రాంతి ఇవ్వకుండా అలా ప్రొలాంగ్ చేస్తూనే ఉంటాం. అప్పుడు అది మనల్ని బాధ పెట్టకుండా ఏం చేస్తుంది? మిమ్మల్ని మీరు కృంగిపోకుండా ఎవరు ఆపగలరు? అందుకే మనసుకు కూడా విశ్రాంతి అనేది అవసరం. మీకు అప్పుడప్పుడు కాస్త ప్రకృతిలో మమేకమవ్వడం, లేకపోతే మంచి ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి, మీకు నచ్చిన ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ ఊర్లకు వెళ్ళి, అంటే మీరు పుట్టిన ప్లేసెస్‌కెళ్ళి, మీ చిన్ననాటి జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకు నచ్చిన పనులు చేయండి. వీటి వల్ల మీ మనసు కూడా విశ్రాంతి పొంది, మీరు మళ్ళీ కొత్త ఉత్సాహంతో ఇంకా చాలా పనులు చాలా యాక్టివ్‌గా చేసుకుంటారు. గుర్తుపెట్టుకుంటారు కదా! హాయ్. ఐ యామ్ రాణి రెడ్డి, కౌన్సిలర్ అండ్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకెవరికైనా ఇలాంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే నన్ను అప్రోచ్ అవ్వండి.